ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే మా ఫాదరు టీచర్గా చేశారు. అలాగే ఈ కేరళలో ఉండి 6th క్లాస్ నుంచి మనం ఇక్కడే చదివాను ఎన్ఆర్ఎంపీ మిడిల్ స్కూల్లో. 6th 7th సి సెక్షన్లో చేశాను. 8th నుంచి 9th 10th ఎఫ్ సెక్షన్లో చేశాను. ఎఫ్ సెక్షన్లో చదివాను. ఈ ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల్లో చాలా మనకి హై స్కూల్ పీరియడ్లో చాలా నేర్చుకున్నాం. అలాగే ఎన్నో మరపురాని మన గుర్తులు ఉన్నాయి. అలాగే ఎక్కడో చివరి నుంచి అంటే లక్ష్మీదేవి దగ్గర నుంచి నడుస్తూ పుస్తకాలు పట్టుకొని సొంతలో గొంతులో తిరుగుకుంటా హై స్కూల్కి వచ్చేవాడు. ఆ తర్వాత లాస్ట్ 2 yearsలో సైకిల్ స్కూల్ వచ్చాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏకేపీ ఇంజనీరింగ్ కాలేజ్ చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ వచ్చి నగర కాలేజీలో చదివాను. తర్వాత పీజీ నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను. తర్వాత ఆంధ్ర జాతీయ కళాశాల మచిలీపట్నంలో పీజీ చేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా సెలెక్ట్ అయ్యి 1 సంవత్సరం జాబ్ చేశాను. తర్వాత దాన్ని రిజైన్ చేసేసి స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని కూడా రిజైన్ చేసి 95లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి సుబ్రహ్మణ్యం నా క్లాస్మేట్ కమ్ బ్యాచ్మేట్ ఇద్దరు. ఇప్పుడు ప్రజెంట్గా ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. నేను చేపురు సర్కిల్, తర్వాత మేడిగుండూరు, గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ వీటిలో సిఐగా చేశాను. ప్రజెంట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఈరోజు ఇక్కడికి రావడం నాకు మాత్రం చాలా ఆనందకరంగా ఉంది. మొన్న 3 రోజుల క్రితం నాకు కొంతమంది నేను చిన్న పని మీద చీరాలు వచ్చేసి వెళ్తుంటే మనోడు కొంతమంది కలిసారు. నేను బస్టాండ్లో ఉన్నానని చెప్పేసి తెలిసి ఒక 25 మంది వచ్చేసి టప్ప వచ్చి కలిసారు. వాళ్ళు చూడంగానే నాకు 25 మందిని చూడంగానే చాలా ఆనందం వేసింది. అట్లాంటిది ఇప్పుడు ఇక 150 మందిని చూడగానే ఎంత ఆనందం వేస్తుంది చెప్పండి. 32 సంవత్సరాల తర్వాత అట్లాంటి మన యొక్క అప్పుడు యొక్క మధురానుభూతుల్ని మనం ఇప్పుడు నెమరు వేసుకుంటూ ఆప్యాయతగా ఆలింగన చేసుకుంటూ మనం ఎంతో ఆనందాన్ని మనం పొందాము. ప్రేమికులకి అందరికీ ధన్యవాదాలు. 1982 బ్యాచ్ ఈరోజు ఇంతమంది చదవడం చాలా ఆనందకరంగా ఉంది.
నా పేరు లేఖ గుప్తా. ఇవాళ బ్లాక్ షాపు జ్యువెలరీ వస్తాయని అందరికీ తెలిసే ఉంటుంది. సిస్టర్ భరత, బాబు మణికంఠ రామప్రకాష్, బాబు బీడీకే పాప జయలక్ష్మి మనీష, బీటెక్ ప్రదీప్ జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి ఒక డ్రైవరు డ్రైవ్ చేసినందుకు మాత్రమే బస్ ఏం పోదు. దానికి పవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో విడివిడి భాగాల నుంచి పైదాకా వస్తేనే బస్సు వదులుతుంది. అలాగే ఈ ఫంక్షన్ ఆర్గనైజేషన్ ఈ స్థాయిలో జరగాలి అంటే నాట్ ఓన్లీ 11 పర్సన్స్ టోటల్లీ మీ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇది సక్సెస్ తెలిసింది. కాబట్టి అందరూ బాధ్యులే. అందరికీ ట్యాగ్ చెప్తూ ట్యాగర్ గారిని మాట్లాడుతుంది. ఆ తర్వాత 8th 9th స్కూల్లో చదివాను. 10th అనంతవరపాడు జిల్లా ప్రజాస్లో చదివాను. అయితే 7th క్లాస్లో చాలా విచిత్రమైనటువంటి అనుభవం. ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాను నేను. స్కూల్ బాగుంది. మా నాన్నగారు నా చిన్నప్పుడే 6 నెలల వయసులో చనిపోవడం వల్ల నేను మా బాబాయ్ గారి ఇంట్లో పెరిగాను. అప్పుడు స్కూల్ మొదలయ్యేది కదా. పెద్దనాన్న సరే టీచర్ కదా, పెద్దనాన్న గారి ఇంట్లో వచ్చి చదివిద్దామని బాబాయ్ గారి ఇక్కడ చేస్తే మొట్టమొదట ఎన్ని నెలలో ఎన్ని రోజులు తెలియదు కానీ గుర్తులేదు. మామూలుగా పెద్దనాన్నని క్లాస్లో పెద్దనాన్న అనేసేవాడు. ఇప్పటికీ అంటే పోలికలు కొంచెం పోల్చుకోవడం కొన్ని కష్టం నాకు. నాగే మేస్టర్ సాధు భయపడ్డా. వెంటనే లేచేసి ఏడుస్తుంటే ఏడుస్తున్నాడు ఎవరంటే ధర్మ మేస్టర్ అంటే కూర్చో నడవాలి ఎందుకు ఎడుతున్నాను ఎవరు చెప్పారు ప్రసాద్ కొట్టారు. పౌత్రుని పాతాళమును త్రొక్కి బలిహారియు హరి పరమగురుడు సురగ్రోల ముప్పని సురవైరు సుతులకు చూపిన సురగురు సుతుడే గురుడు. సురగ్రోల ముప్పని సురవైరి సుతునకు చూపిన సురగురు సుతుడే గురుడు. భీష్మ కర్ణ ద్రోణ వీరాగ్రణల కెల్ల భార్గవరాముడే భవ్య గురుడు. కర్మాచరణమని కర్తవ్యమనుబోధ గీత బోధించు కృష్ణుడే పూర్ణ గురుడు. కర్మాచరణమే నీ కర్తవ్యమను గీత బోధించు కృష్ణుడే పూర్ణ గురుడు. మదిని కమ్మిన మాయల మట్టు పెట్టు హరిహర బ్రహ్మరూపుడై అలరునట్టి గురువులకుపైన గురువే చూడ అట్టి గురుదేవులకు నటు అందజేదు. అంతేకాదు మనం పాఠశాల నుంచి రెగ్యులర్ రైల్వే ట్రాక్ 5 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. 6th 10th కోనచంద్ర మా ఊరి ఇంటి పక్కలే. పోతే నేను 90లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. ప్రజెంట్ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను. ఈ చీరాల సబ్ డివిజన్కి హోంగార్డ్ ఇన్స్పెక్టర్గా చేస్తాను. ప్రతి మంగళవారం మన ఈ హై స్కూల్ గ్రౌండ్లోనే ఒక 150 మంది హోంగార్డ్స్ తోటి పీరియడ్ చేయించి మనం డ్యూటీ చేస్తుంటాను. ఈ హై స్కూల్ గ్రౌండ్ మా వద్ద ఫస్ట్ డైలాగ్ అదే, ఈ హై స్కూల్లో రైట్ సైడ్ ఈ సెక్షన్ 10th క్లాస్ ఉంటుంది. నేను దాంపల్లి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ సెక్షన్ అంటే మీకు తెలుసు, ఏబిసి సెక్షన్లో ఎలా చదువుతారు, డిఈసి తర్వాత ఏం చదువుతారు మీకు అందరూ తెలుసు. కాబట్టి నేను ఎట్లుండేవాళ్ళం రా బాబు. ఈ స్కూల్లో నాకు ఈ 150 మంది దగ్గర నేను ఒక విఐపిగా మీ అందరి దగ్గర నేను సెల్యూట్ తీసుకొని మీ అందరికి నేను ఇక్కడ ఒక విఐపి లాగా వస్తున్నానంటే నాకు చాలా సంతోషం ఉంది. ఒకసారి రైట్ మన ఫేస్ కనపడితే చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పి నేను రెగ్యులర్ చెప్పుకుంటా. పోతే ఏ ర్యాంక్ నుంచి హోంగార్డ్ కానించి, ఎందుకంటే హోంగార్డ్ అంటే మన క్లాస్ లో హోంగార్డ్ ఉన్నాడు. అందుకని హోంగార్డ్ కానీ ప్రతి డిఎస్పీ డిఎస్పీ ర్యాంక్ వరకు మేము ఒక 20 మంది ఉన్నాం. ర్యాంక్ ఏమీ పని చేయలే, వాళ్ళు ఒప్పుకున్నారు అన్నమాట. దానికి వాళ్ళకి కంగ్రాచులేషన్, కృతజ్ఞతలు. 6th నుంచి 10th దాకా నేను చదువుకుని ఉన్నాను. నేను 6th నుంచి 10th దాకా లీడర్గా ఉన్నాను. నా పేరు రామారావు. అంటే లీడర్ అంటేనే కాబట్టి అందరూ మా వాళ్ళకి
పర్ఫెక్షన్. అందరితో బాగుండేవాళ్ళమే, చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. ఎవరిని గొడవ చేయకుండా గొడవ చేసేవాడిని ఎలా కూర్చోబెట్టేవాళ్ళు. అదే మన గౌరవం ఉండేది. దాని తర్వాత ముందు 22, 23 అక్కడ మనం 10th అయిపోయి బయటికి వెళ్ళిపోయినా కమిటీ మెయిన్ ఏంటంటే కమిటీ కూడా 5 మందిని పిలిపించి జాగ్రత్త చేయడం చాలా గొప్ప విషయం. ఇంతమంది దొరకడం కూడా తీసుకురావడం చాలా కష్టమైన విషయం అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమిటీ కూడా చాలా గొప్ప విషయం, అంతమందిని గ్యాదర్ చేయడం. పోతే నేను ఇంటర్మీడియట్ రోజులు చేశాను, డిగ్రీ యూఎస్ వరకు చేశాను. తర్వాత 29లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ యూఎస్ఐగా అద్దెకిలో చదువుతున్నాను. నాకు ఒక బాబు బి రవీంద్ర టీసీఎస్ హైదరాబాద్ మాదాపూర్లో జాబ్ చేస్తున్నాడు. మొన్న అమెరికా మిస్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ అమెరికా పోతాడు. కూతురు బీటెక్ థర్డ్ ఇయర్ ఒంగోలు పుస్తకాలు. అందరికీ డియర్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్ చంద్రమోహన్ రావు. నేను గుంట మార్కెట్ ఇక్కడ చదువుకునేటప్పుడు గుంట మార్కెట్ చాలా ఉండేవాళ్ళం. సి సెక్షన్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఏకేపీ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ వచ్చి విఆర్ఎస్ కాలేజ్ చదువుకున్నాను. తర్వాత బీఏలో ప్రకాశం కాలేజీ ఒంగోలులో కంప్లీట్ చేయలేకపోయాను బిజినెస్ పెట్టే వల్ల. తర్వాత నా లైఫ్ టైంలో నేను 20వ సంవత్సరం మేనేజ్ చేస్తున్నాను. తర్వాత వ్యాపారం చేస్తా ఒక కాలనీ ఒకటి కట్టించాము. ఒక 100 ఇళ్ళు కాలనీ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఒక 5 years దాని మీద టైం స్పెండ్ చేసాం. చదవడానికి వచ్చినటువంటి మన మిత్రులందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. నేను 6th క్లాస్ నుంచి 10th వరకు డి సెక్షన్లో స్కూల్ చదవడం జరిగింది. 83-85 చర్చ్ కాంపౌండ్లో ఉన్న సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్లో బైపీసీ గ్రూప్ చదవడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బాపట్ల, అది డిస్కంటిన్యూ చేసి 86-92 మెడికల్ గ్రాడ్యుయేషన్ కృష్ణాజిల్లా గిరివాడలో చదవడం జరిగింది. ఇప్పుడు 93లో నేను అనకాపల్లి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. 20 years అవుతుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఇయర్ విజయవాడ కన్సల్టేషన్కి వస్తుంటాను. కొన్ని సోషల్ ఆర్గనైజేషన్లో ఆనరీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తాను. అనకాపల్లిలో వెటర్నరీ హాస్పిటల్ ఉంది. ఎవ్రీ వెన్స్డే మాకు ఫ్రీ క్యాంప్స్ ఉంటాయి. సో ఈ కార్యక్రమానికి నన్ను గుర్తించి పూర్వ విద్యార్థులుగా గుర్తించి పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. కార్యనిర్వాహకులందరికీ కూడా నా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. నా పేరు కుర్మాన్ శ్రీనివాసరావు, రాష్ట్రాలు ఇంటర్మీడియట్ కాంపిటేషన్ కాలేజీలో చదివాను. డిగ్రీ విఆర్ఎస్ కాలేజీలో చదివాను. పీజీ కూడా విఆర్ఎస్ కాలేజీలో చేశాను. ప్రస్తుతం నేను ఎండిసి మార్కెట్లో కార్ బిజినెస్ చేశాను. ఈ కార్యక్రమం చేయడానికి అందరూ చాలా మంది కృషి చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. వాళ్ళు 2 మాటలతోటి చెప్పాల్సింది బాగా చెప్పేశారు. ఇంకా నెక్స్ట్ విజయవాడ నుంచి చేసినటువంటి శ్రీ గుణాల శ్రీనివాసరావు గారు స్టేజ్ మీద కావాల్సింది. నా పేరు నాగరాజు, చీరాల ఈనాడు రిపోర్టర్ జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ. చాలా సందర్భోచితంగా ఎవరికి గుర్తురాని విషయాన్ని గుర్తు చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకేమన్నా ఉంటే మాకు చెప్పాలి. ఎలక్ట్రానిక్ షాప్. నాకు 2 పిల్లలు. పెద్ద బీటెక్ చదువుతుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఓకే, ఇంతకుముందు అంటే మన బ్యాచ్ తర్వాత ఈ స్కూల్లో ఇంత స్ట్రెంత్ ఎప్పుడూ లేదన్న విషయం మాత్రం వాస్తవం. ఇప్పుడున్న స్ట్రెంత్ అంతా కూడా చాలా తక్కువ. మనం చదివేటప్పుడు ఏబిసిడి దాకా ఇప్పుడు ప్రజెంట్ అంతా స్ట్రెంత్ లేదు. అంతా కూడా బిల్డింగ్ అంతా తీసేశారు. మళ్ళీ ప్రస్తుతం మాత్రమే నేను ధైర్యంగా ఉన్నాను మీ అందరికీ అని చెప్పడానికి ప్రకాష్ మాట మంచి కళాకారుడు. అది ఓకే, నాకు తెలియదు. ఆ కళను కూడా ఇక్కడ
గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నన్ను పిలిచినందుకు మీ అందరికీ చాలా సంతోషం. మీరు ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఓన్లీ 10th వరకే చదివాను, అసలు పారాలైజ్లో చదివాను 9th వరకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత విఎస్ కాలేజీలో డిగ్రీ చేసేసాను. ప్రస్తుతం పిటిసిసి బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాను. ఇది ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే కంటిన్యూ చేస్తాను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ఇందులో కష్టపడిన వాళ్ళందరికీ చాలా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాను. ఇప్పుడు మనీ సెటిల్ అయ్యాను, కావులో ఉంటున్నాను. కార్ షాప్ అది. నాకు అబ్బాయి అమ్మాయి బీటెక్ చేశారు, అమ్మాయి సీఏ అవుతుంది. దాని గురించి ఇబ్బంది లేదు. నా పేరు ప్రతాప్ కుమార్. 6th నుంచి 10th వరకు ఏ సెక్షన్. నేను ఏ సెక్షన్లో 10thలో 32 మంది లేడీస్, 17 మంది మేము. దానికి 17 నా పేరు 10th క్లాస్లో మారుమోగిందంటే చంద్రబాబు మాస్టర్ పుణ్యమే. ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఆడిచ్చేవాడు, గుండాట ఏమి ఆడిచ్చేవాడు చేత. శ్రీకృష్ణ పాండవ సినిమా పద్యం పాట చెబుతుంటే శ్రీకృష్ణ ప్రతాపుని లేపేవాడు. అట్లా మేము బాగా పరిచయం అందరికీ. 6th to 10th ఈ స్కూల్లో చదివాను, బి సెక్షన్. ఇంటర్మీడియట్ ఎస్ఎంఎల్జే కాలేజీ ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత బిఏ వచ్చి బిఆర్ లయర్ కాలేజీ, ఆంధ్ర లయర్ కాలేజీలో ఎంఎస్డబ్ల్యూ చేశాను. మా పాప బీటెక్ 2nd ఇయర్, బాబు 10th క్లాస్ చదువుతుంది. నేను టెక్స్టైల్ ఇంజనీరింగ్కి పనిచేస్తాను. 6th క్లాస్ 7th క్లాస్ హై స్కూల్లో చదివాను. నేను క్లాత్ ఏజెన్సీ చేస్తున్నాను. హలో మా మిస్సెస్ పేరు సుభాషిణి, బాబు కృష్ణ చైతన్య, అమ్మాయి పేరు రుచిత, బాబు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. లేకుండా బిజీగా ఉన్నాం. అందుకని మనం చాలా మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసే స్థితి అందరికీ ఉంటుంది. ఈ ఏజ్లో మనం ఏది చూపించుకోవాలన్నా చూపించుకోం. అందుకే 40, 45, 50 ఏజ్లో చాలా జాగ్రత్త వహించి మనకి బీపీలు కానీ షుగర్ కానీ హార్ట్ అంతా ఒకసారి చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ పాయింట్ 1. ఒక్కసారి అందరూ ఎడగలగానే అందరూ ఒక్కసారి వాళ్ళు తెలిసిన డాక్టర్ ఎర్లీ జనరల్ మెడిసిన్ చేత ఒక్కసారి ఆరోగ్య చెకప్ చేసుకోవాలి. అంటే మేము మా బ్యాంక్లో రీడింగ్లో అనుకుంది అంటే మనం డాక్టర్ కదా మన రాకుండా కూడా కదా అందరూ ఒకసారి చెక్ అవసరం అండ్ గెట్ ఇన్సూరెన్స్ డాక్టర్ దట్ వీఆర్ హెల్తీ. అట్లాగే 2వ పాయింట్ ఎదురుంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా మంది మన బిజీగా ఉన్నాం బయటకు అవాయిడ్. అలా కాకుండా ప్రతినిత్యం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులకి డాక్టర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో వాకింగ్ అని డైటరీ హ్యాబిట్స్ అని ఇవన్నీ అగైన్ వాటికి మన డెడికేట్ అవ్వాలి. అలాగే మనం 3 పాయింట్ చెప్పడానికి కొంచెం అనిపిస్తుంది కానీ చాలా సెన్సిబుల్ పాయింట్. మన భార్య పిల్లల్ని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఇంతకు ముందు కంటే ఇంకా బాగా ప్రేమిద్దాం. బయట వాళ్ళని కాదు, మన భార్య పిల్లల్ని ఇంతకు ముందు కంటే ఇంకా మంచిగా చూస్తున్నాం, మంచిగా ప్రేమిద్దాం. అది చెప్తే అది మన సెన్సిబుల్ వాట్ దే నీడ్ ఆల్సో ఫేమస్. వాట్ మన దగ్గర నుంచి మన కుటుంబ సభ్యులు కోరి మీద కూడా ప్రేమ. అది మనం బిజీగా ఉండే లైఫ్లో కనుక మనం మిస్ అయితే, వాళ్ళకి ప్రేమని పంచడం మిస్ అయితే మళ్ళీ వాళ్ళని మళ్ళా జాగ్రత్తగా ప్రేమిద్దాం. అట్లాగే సమాజం నుంచి మనం ఏమి కోరుకోవద్దు. ఎందుకంటే సమాజం మనకి అంతా ఇచ్చింది. మనకంటే బాగానే మంచి పొజిషన్ ఉన్నాడు, మా ఇల్లు మిత్రుడు కొత్త కనపడ్డాడు, కొత్తకి బాగా ఇచ్చింది, ఆ ఇల్లు బాగా కట్టినాడు, షాప్ బాగా ఇంకా ఏమో ఇంకా సమాజం నుంచి మనం ఏమేమి కోరవద్దు. వీలైతే చేతనైతే సమాజానికి చేద్దాం, 10 మందితో కలిసి మంచి అని చెప్పి ఇలా హోమ్ టేకింగ్ మెసేజ్ అని చెప్పి అంత కాంపిట్ లాగా వేసారు. బదిలీ చెప్పారు దొరకలా. అది అందరూ కలిసి వెళ్ళిపోయే ముందు అందరూ కలిసి టెక్ చేసేయాలి 1. 2వది ఇంకోటి ఒక్కొక్కడికి కలిసి ఒక హెల్ప్ చేయాలంటే ఒక ఫంక్షన్ కానీ చేయాలంటే కష్టం. ఇది వాళ్ళు ఎంతమంది కలిసి ఎంత ఫంక్షన్ చేశారు, బ్రహ్మాండంగా ఫంక్షన్ చేశారు, అన్నింటికీ హైలైట్ గ్రూప్ ఫోటో. అసలు గ్రూప్ ఫోటో ఎలా చేస్తారు, ఎంతమంది వస్తారు సాయంత్రం స్కూల్లో ఒకే ఒక బ్యాంక్ ఆదర్శంగా నిలిచింది. అది
బ్యాచ్. ఎందుకంటే ఆ బ్యాచ్ వాళ్ళది పాండు తెలుసు మాస్టర్ గారు, వాళ్ళందరూ కలిసి లైబ్రరీని యాక్ట్ చేశారు. లైబ్రరీ రూమ్ నీట్గా చేసి దాంట్లో బల్లలు గిల్లలు గ్లాస్ సామాన్లు వేసారు. తర్వాత మనం పెద్దవాళ్ళు మొన్న సుబ్రహ్మణ్య మాస్టర్కి నాకు ఉన్న కామన్ ఫ్రెండ్ కూడా అందుకని చేశాడు, బాగా బ్రహ్మాజీ అని. నేను స్కూల్కి ఏదైనా చేస్తానంటాడు. ఏం చేస్తాడు, ఏం చేయాలంటే మరి స్కూల్కి ఎల్ఐసీ సరుకు 10,000 వాళ్ళు 20,000 10,000 ఒకటి 10,000 ఒకటి ఎవరికైతే ఇచ్చినటువంటి దాటకి అది సద్వినియోగం అవుతా లేదని అపరంగా ఉంటాయి. వాడు ఇచ్చింది సద్వినియోగం అవుతా లేదా. ఇప్పుడు ఏమన్నారు ఈయన మాట ఒక 10,000 5,000 2,000 ఉంటాయి. ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, సద్వినియోగం పడుతుందా లేదా. అది మరి ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళు అంత జవాబారి ఉంటారా కరెక్ట్గా. ఇవన్నీ కాకుండా మీరు ఎంతమంది చేశారు కాబట్టి అసలు ఎవరు కాకుండా మీ బ్యాచ్ ఇంత డైనమిక్గా ఇంత బ్రహ్మాండ ఆర్గనైజ్ చేశారు కాబట్టి సలహా సజెస్ట్ ఓన్లీ. మీరు టికెట్ ఏమన్నా అంటే లైక్ తీసుకోండి. నేను ఇక్కడ ఇచ్చేది నేను ఇవ్వగలని సభకు ఎప్పుడు ఆలోచన చేయండి. చేసి ఒక కాంట్రాక్ట్ వచ్చి అది కూడా పంచుకోవడం మీరే ఖర్చు పెడితే గొప్ప